తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయిళ్లు ప్రేక్షకులతో కోలాహలం నెలకొన్న పరిస్థితి. కోడిపందాలకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా జనాలు బాగా తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పండుగ ఎక్కడికెక్కడికి భారీ సెటప్లతో కోడి పందాలైతే నిర్వహిస్తున్నారు. గోదావరాలంటే ఏంటో ఈ రకంగా అయితే చూపించే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడలో చూడొచ్చు మన పేరు విజువల్స్లో ఏవైతే అంటే మినీ స్టేడియంస్ని తలపించే విధంగా కూడా ఎక్కడికెక్కడికి ఏర్పాట్లు చేసి వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం జరగకుండా వారికి మంచినీరు, గ్లూకోజు అలాగే భోజన సదుపాయాలు కూడా పూర్తిగా ఏర్పడిన పరిస్థితి కనబడింది. అయితే గతంలో చూసుకుంటే ఎక్కడైనా కోడి పందాలు నిర్వహించారంటే పురుషుల వరకే వచ్చేవారు. కానీ ఈసారి జరిగే కోడి పందాలకి మహిళలు సైతం కూడా మేము కూడా ఈ కోడి పందాల్లో పాల్గొంటామనే విధంగా కూడా మహిళలు కూడా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అయితే వచ్చే మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓ పక్క స్టేజ్లు ఏర్పాటు చేసి స్టేజ్ల మీద కూడా వారికి కూర్చోవడానికి చైర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ కోడి పందాలను మీరు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చి చూస్తున్నాం. ఇక్కడ బాగున్నాయి ఏర్పాట్లు కూడా, ఇక్కడ అంతా బాగున్నాయి. అమ్మ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నాం? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది అంకల్. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ శంషాబాద్ నుంచి వచ్చాము. చూసారు కదా కోడి పందాలు చూస్తున్నారు. అంటే గోదావరి జిల్లాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా మంది చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. ఏంటి ఏం చూస్తున్నారు? కోడి పందాలు చూసి అన్నీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. సార్ చెప్పండి, అంటే మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన ఏవైతే ఈ కోడి పందాలని మీరు ఇంత నుంచి చూస్తున్నారు, అది ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? బాగున్నాయండి. ఫస్ట్ టైం నేను రావడము, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి రావాలనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అంటే గోదావరిలో మజాక కనబడుతుందా? కనిపిస్తుంది. ఆల్రెడీ వాతావరణం కూడా అలానే ఉంది ఇప్పుడు ఇక్కడ చూస్తే. అంటే వచ్చిన అతిథులకు మర్యాదలు కానీ లేకపోతే వీరైనా గౌరవ సాంప్రదాయాలు కానీ అన్నీ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయండి, అలా అంటే ఏం లేవు, అన్నీ బాగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. సపరేట్గా స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు, బాగుంది. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి, మీరు దసరా బుల్లోళ్ళ ఉన్నారు, సంక్రాంతి అంతా మీ దగ్గర కనబడుతుంది, అది ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి పండుగ ఎలా 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 ఎంజాయ్ చేస్తారు? సంక్రాంతి అంటేనే కోడిపందాలు, కోడిపందాలు అంటే సంక్రాంతి. మరి సర్పవరం గ్రామంలో, కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో చాలా ఎక్సలెంట్గా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పందాలు నెగ్గిన వాళ్ళకి బళ్ళు ప్రజెంటేషన్ కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడే చూస్తున్నాం, ఈ అతిథులకే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రజానేకానికి కూడా వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయటం, మరి వచ్చిన వాళ్ళకి మహిళలకు కానీ మరి వచ్చిన పందిగాళ్ళకి కానీ అందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు చుట్టూగా భారీ గార్డులు, అలాగే కూర్చుని ప్రేక్షకులకు మాత్రం స్టేజీలు, చాలా ఎక్సలెంట్ వాతావరణం. అంటే మనం చూస్తూ ఉంటాం, అంటే ఎక్కడైనా అన్నదానం జరుగుతుందంటే 1000 మందికి అన్నదానం పెట్టాలంటే చాలా కష్టమైన పని. కానీ ఇటువంటి సంక్రాంతి సంబరాల్లో అంటే గోదావరాలు అంటే ఏంటి, మన అతిథులు ఏ రకంగా ఆతిథ్యం పెడతాము అనే విధంగా కూడా ఈరోజు భోజన సదుపాయాలు పెడుతున్నారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? చాలా ఎక్సలెంట్. ఎందుకంటే మర్యాదకే గోదావరిలో వాళ్ళు పుట్టింది పేరు. అటువంటిది ఈ రోజున ఇక్కడ చూస్తున్నామంటే అతిథికి సత్కారం ఎలా చేయాలన్నదే ఇక్కడ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే సహజంగా చుట్టాలకే పట్టాలకే మనం ఏదో పెడతాం, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పెట్టడం అన్నది చాలా గ్రేటు, చాలా ఎక్సలెంట్. చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి కోడి పందాలు మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అట్లా చాలా బాగానే ఉందండి. వచ్చిన అతిథులు అందరికీ భోజనాలు అవి పెడుతున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. చూసాం కదా, ఈ కోడి పందాలకి వచ్చిన అతిథులకు అంటే గోదావరి మర్యాద అంటే ఏంటి అంటే చాలా మట్టి ఎక్కడైనా భోజనాలు పెట్టాలంటే చాలా కష్టాంతర పని. అటువంటి ఈ సంక్రాంతి సంబరాలలో కోడి పందాలకు వచ్చిన అతిథులకే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి, అత గోదావరి మర్యాదలు అంటే ఏంటి అనే దాని మీద చూపించామని చెప్పి ఇక్కడైతే కొంతమంది ఎవరైతే వీక్షకులు చెప్పే పరిస్థితి, ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.